సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడైనా ఆకాశం వైపు చూశారా? ఆకాశంలో మెరిసే ఆ చిన్న చిన్న చుక్కల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఈ అనంతమైన విశ్వంలో మన అడ్రస్ ఏంటో తెలుసుకుందాం. సౌరవ్యవస్థలో మన భూమిస్థానమెక్కడో చూద్దాం. మొదట 1, 2 చుక్కలు కనిపిస్తాయి. చూస్తుండగానే ఆకాశం మొత్తం వజ్రాలతో నిండిపోయినట్లు మెరుస్తూ ఉంటుంది. అసలు ఏంటవి? అవన్నీ ఒకేలా ఉంటాయా? లేక వాటి మధ్య ఏమైనా తేడా ఉందా? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ చుక్కల్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని మిణుకుమిణుకుమంటూ ఉంటాయి, కొన్ని మాత్రం స్థిరంగా వెలుగుతాయి. మిణుకుమిణుకుమనేవి నక్షత్రాలన్నమాట. అవి మన సూర్యుడిలాగే చాలా పెద్ద వాయుగోళాలు. వాటికి సొంతంగా వేడి, కాంతి ఉంటాయి. ఇక స్థిరంగా వెలిగేవి గ్రహాలు. వాటికి సొంత కాంతి ఉండదు. మరి ఎలా మెరుస్తున్నాయంటే, అవి తమ దగ్గర్లో ఉన్న నక్షత్రం నుంచి వచ్చే కాంతిని ఒక అద్దంలా మన వైపుకి పంపిస్తాయంతే. సో సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు, గ్రహాలు ఇలా రాత్రిపూట ఆకాశంలో మనకు కనిపించే ప్రతిదాన్ని కలిపి ఖగోళ వస్తువులు అంటారు. సింపుల్గా చెప్పాలంటే అవన్నీ ఒకే పెద్ద విశ్వకుటుంబంలో సభ్యులులాంటివి. ఇక మన అందరికీ తెలిసిన చంద్రుడి దగ్గరికొద్దాం. ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం గదా, చంద్రుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాడు. చంద్రుడు నిండుగా, గుండ్రంగా కనిపించే రాత్రిని పౌర్ణమి అంటాం. అసలు కనిపించని రాత్రిని అమావాస్య అంటాం. అసలిదెందుకు జరుగుతోందంటే, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కదా, దానివల్లే ఈ మార్పులన్నీ. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనకి జీపీఎస్ ఉంది, ఫోన్లో మ్యాప్స్ ఉన్నాయి. కాని వందల, వేల సంవత్సరాల క్రితం ఇవేవీ లేనప్పుడు అప్పుడు సముద్రంలో ప్రయాణించేవాళ్లు దారి ఎలా కనుక్కునేవాళ్లు? వాళ్ళకి ఆకాశమే ఒక పెద్ద మ్యాప్, ఆ నక్షత్రాలే వాళ్ళకి దారి చూపించేవి. అదెలాగో చూద్దామా? నక్షత్రరాశులు అంటే ఆకాశంలో కొన్ని నక్షత్రాల గుంపులు కలిసి ఒక ఆకారాన్ని ఏర్పరుస్తాయన్నమాట. పూర్వకాలంలో చాలామంది వీటిని చూసి జంతువులుగా, దేవుళ్లుగా రకరకాలుగా ఊహించుకునేవాళ్లు. మనకు బాగా తెలిసిన సప్తర్షి మండలం కూడా ఉర్సా మేజర్ అనే ఒక పెద్ద నక్షత్ర రాశిలో ఒక చిన్న భాగం మాత్రమే. సరే, మరి ఈ నక్షత్రాలను వాడి డైరెక్షన్ ఎలా తెలుసుకునేవాళ్లు? దీనికి ధ్రువ నక్షత్రాన్ని కనుక్కోవడం ఒక సింపుల్ టెక్నిక్. ముందుగా ఆకాశంలో సప్తర్షి మండలాన్ని గుర్తుపట్టాలి. అందులో చివరి 2 నక్షత్రాలున్నాయి కదా, వాటిని ఒక గీతలా ఊహించుకుని అదే లైన్లో ముందుకు వెళ్తే అక్కడ ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కనిపిస్తుంది. అదే ధ్రువ నక్షత్రం. దాని స్పెషాలిటీ ఏంటంటే, మిగతా నక్షత్రాలన్నీ కదులుతున్నట్టనిపించినా ఇది మాత్రం ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉంటుంది. కరెక్ట్గా ఉత్తర దిక్కును చూపిస్తుంది. అందుకే ఇది పాతకాలం ప్రయాణికులకు ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ కంపాస్ లాంటిది. సరే, ఆకాశం, నక్షత్రాలు ఇదంతా చూశాం కదా. ఇప్పుడు కొంచెం జూమిన్ చేసి మన సొంత ఏరియాకి వచ్చేద్దాం, మన సౌర కుటుంబం దగ్గరికి. మరి ఎంత పెద్ద కుటుంబానికి హెడ్ ఎవరు? సెంటర్ పాయింట్ ఏది? అవును, మన సౌర కుటుంబానికి కేంద్రం సూర్యుడే. ఇది సైజులో ఒక మీడియం స్టార్ అయినా మన సోలార్ సిస్టమ్ మొత్తం బరువులో 99.8% ఒక్క సూర్యుడిదే అంటే ఊహించుకోండి. దానికున్న ఆ అపారమైన గురుత్వాకర్షణ శక్తి వల్లే మిగతా గ్రహాలన్నీ దాని చుట్టూ అలా తిరుగుతూ ఉన్నాయి. మరి మన భూమికి ఈ సూర్యుడికి మధ్య దూరమెంతుంటుందనుకుంటున్నారు? సుమారుగా 150 మిలియన్ కిలోమీటర్లు, అంటే 15 కోట్ల కిలోమీటర్లు. ఎంత పెద్ద దూరమో కదా. సరే, సూర్యుడు చుట్టూ తిరిగే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చూద్దాం. మొత్తం 8 గ్రహాలున్నాయి. సూర్యుడు నుంచి ఆర్డర్లో చెప్పుకుంటే ముందుగా బుధుడు, తర్వాత శుక్రుడు, ఆ తర్వాత 3వ ప్లేస్లో మన భూమి. దీన్నే నీలిగ్రహం అని కూడా అంటారు. నెక్స్ట్ అంగారకుడు, అంటే ఎర్రగ్రహం, ఆ తర్వాత బృహస్పతి, శని, యురేనస్, ఇంకా చివరగా నెప్ట్యూన్. ఈ 8 గ్రహాల పేర్లు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవటం కొంచెం కష్టం కదా. దీనికోసం ఒక సింపుల్ ఇంగ్లీష్ ట్రిక్ ఉంది. మై వెరీ ఎఫిషియెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. ఈ వాక్యం చూడండి. ఇందులో ప్రతి పదం మొదటి అక్షరం సూర్యుడి నుంచి గ్రహాల ఆర్డర్ను సూచిస్తుంది. మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఇలా అనమాట. సింపుల్. సరే, ఈ గ్రహాలన్నింటిలో మన ఇంటికి వచ్చేద్దాం. సూర్యుడి నుంచి 3వ గ్రహం మన భూమి. దీని గురించి కొన్ని స్పెషల్ విషయాలిప్పుడు తెలుసుకుందాం. మనం చిన్నప్పట్నుంచి భూమి గుండ్రంగా ఉంటుంది అని చదువుకుంటాం. కాని నిజానికి అది ఒక పర్ఫెక్ట్ బంతిలా గుండ్రంగా ఉండదు. ధృవాల దగ్గర కొంచెం ఫ్లాట్గా, మధ్యలో కొద్దిగా ఉబ్బినట్టుగా ఉంటుంది. ఈ యూనిక్ షేప్కే ఒక పేరుంది. అదే జియోయిడ్. జియోయిడ్ అంటేనే భూమిలాంటి ఆకారం అని అర్థం.
అసలు మన సౌరవ్యవస్థ మొత్తంలో భూమినంత స్పెషల్గా మార్చేదేంటి? ఇప్పటివరకు మనకు తెలిసినంతలో జీవమున్న ఏకైక గ్రహం మన భూమి. ఎందుకంటే లైఫ్ ఉండటానికి కావాల్సినవన్నీ ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. కరెక్ట్ టెంపరేచర్, తాగడానికి నీళ్లు, పీల్చడానికి ఆక్సిజన్ ఇవన్నీ ఉన్నాయి. అందుకే స్పేస్ నుంచి చూస్తే ఇక్కడున్న నీటి వల్ల ఇది నీలం రంగులో మెరుస్తూ కనిపిస్తోంది. అందుకే దీనికి నీలిగ్రహం అనే పేరు కూడా వచ్చింది. మన భూమికే ఒక నేస్తం కూడా ఉంది. అదే మన చందమామ. ఇది మన భూమి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి సుమారు 27 రోజులు పడుతుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే అది తన చుట్టూ తాను తిరగడానికి కూడా సరిగ్గా అంతే టైం తీసుకుంటుంది. ఈ రెండూ ఒకేసారి జరగడం వల్ల మనం భూమి మీద నుంచి ఎప్పుడు చూసినా చంద్రుడి యొక్క ఒకే సైడ్ మాత్రమే కనిపిస్తుంది. రెండో వైపు మనకు ఎప్పటికీ కనిపించదు. మన సోలార్ సిస్టమ్ అంటే కేవలం సూర్యుడు, గ్రహాలు, చంద్రుడు మాత్రమే కాదు. ఇదొక చాలా రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడ ఇంకా బోలెడన్ని చిన్న చిన్న వస్తువులు కూడా తిరుగుతూ ఉంటాయి. అవేంటో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆస్ట్రాయిడ్లు. ఇవి అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలో తిరుగుతూ ఉండే చిన్న చిన్న రాళ్ళు. కొన్ని లక్షలుంటాయివి. తరువాత ఉల్కలు. వీటినే మనం రాలిపోయే నక్షత్రాలు అని పిలుస్తాం. ఇవి భూమి వాతావరణంలోకి చాలా స్పీడ్గా వచ్చినప్పుడు గాలికి రాపిడికి మండిపోయి అలా మెరుస్తూ కనిపిస్తాయి. ఇక మూడోది ఉపగ్రహాలు. ఇవి మనుషులు తయారుచేసి పంపినవి. మనకు టీవీ సిగ్నల్స్, జీపీఎస్, వెదర్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ అందించడానికి ఇవి స్పేస్లో మనకోసం పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మన ఐఎన్ఎస్ సిరీస్ లాంటివి అన్నమాట. ఓకే, మన సౌర వ్యవస్థ గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం జూమ్అవుట్ చేద్దాం. ఇంకా పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ మొత్తం విశ్వంలో మన సౌర వ్యవస్థ అసలు ఎక్కడుంది? దాని స్థానమేంటి? మన సూర్యుడు, 8 గ్రహాలు ఇవన్నీ ఉన్న మన సౌర వ్యవస్థ మొత్తం పాలపుంత అనే ఒక గెలాక్సీలో ఒక చాలా చిన్న భాగం మాత్రమే. పూర్వకాలంలో మనవాళ్లు దీన్ని ఆకాశంలో పారే ఒక కాంతి నదిలా ఊహించుకుని ఆకాశగంగ అని పేరు పెట్టారు. ఈ గెలాక్సీలో మన సూర్యుడిలాంటిది సుమారుగా 10,000 కోట్ల నుంచి 40,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయని ఒక అంచనా. మరి గెలాక్సీ కంటే పెద్దదేమన్నా ఉందా? ఉంది. అదే విశ్వం. మన పాలపుంతలాంటివి లక్షలు కాదు, కోట్లాది గెలాక్సీలు అన్నీ కలిస్తేనే ఈ విశ్వం. దాని అంచులు ఎక్కడున్నాయో, అది ఎంత పెద్దదో ఊహించడం కూడా చాలా కష్టం. సో నెక్స్ట్ టైం రాత్రిపూట ఆకాశంలోకి చూసినప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం చూస్తున్నవి కేవలం మెరిసే చుక్కలు కాదు. అవి మనకంటే ఎన్నో రెట్లు పెద్దవి, ఎంతో పురాతనమైనవి. ఒక అంతులేని విశ్వకథలో అవి కూడా పాత్రధారులే. మరెంత పెద్ద విశ్వ సముద్రంలో మనమింకా తెలుసుకోవాల్సింది, కనుక్కోవాల్సింది ఇంకెంతుందో గదా.